finished. ఈరోజు మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతుండగా దేవుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే నిద్ర అనేది మనం చూద్దాం. నిద్ర అనేది ఎటువంటి మనం ఈరోజు నేర్చుకుందాం. సాధారణంగా మనుష్యులు మనం చూస్తూ ఉంటాం, అమెరికా వాళ్ళు తక్కువగా నిద్రపోయి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. వెస్ట్రన్ కల్చర్లో తక్కువ నిద్రపోయి ఎక్కువ పనిచేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం. మన దేశానికి వచ్చేసరికి ఎక్కువ నిద్రపోయి తక్కువ పని చేస్తూ ఉంటారని మనందరికీ తెలిసిన సంగతే. మనందరికీ తెలిసిన సంగతి ఎక్కువ నిద్రపోయి తక్కువ పని చేసే పరిస్థితులు. కాబట్టి బైబిల్ గురించి నిద్ర ఏం చెప్తుంది? బైబిల్ నిద్ర గురించి ఏం మాట్లాడుతుంది? ఈ నిద్ర వల్ల మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నాం? కాబట్టి బైబిల్ వాక్యాలు ఈ రోజున ధ్యానం చేయాలి. దేవుడు మనను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు మన పిల్లలను వర్ధల చేయాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు చూడాలి అంటే మనము నిద్ర నుంచి బయటకు రావాలి. నిద్ర రెండు రకాలుగా చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన నిద్ర, ఆత్మ సంబంధమైన నిద్ర. శరీర సంబంధమైన నిద్ర, ఆత్మ సంబంధమైన నిద్ర, ఈ రెండూ మనుషునికి ప్రమాదమే. ఆత్మ సంబంధమైన నిద్ర ఏం చేస్తుందంటే నేను మంచివాడినే, నేను భక్తిపరుని, నేను ప్రార్థనా పరుని అనేటువంటి మత్తులో ఉంచుతుంది. తద్వారా నిన్ను పాతాళానికి లాక్కు వెళుతుంది. కాబట్టి శరీరం ఏం చేస్తుందంటే నీ జీవితంలో దారిద్ర్యం తీసుకొస్తుంది, నీ జీవితంలో పేదరికాన్ని తీసుకొస్తుంది, నీ జీవితంలో లేమిని తీసుకొస్తుంది, నీ జీవితంలో శ్రమను, చింపురి గుడ్డలను, చినిగిపోయిన బట్టలను తీసుకొస్తుంది. కారణం ఏంటి తెలిసిన? నిద్ర, శరీర సంబంధమైన నిద్ర. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారు అంటే బయటకు మాత్రం మంచి కనబడుతున్నారు, కానీ శారీరకంగా నిద్రపోతులుగా ఉన్నారు, ఆత్మీయంగా నిద్రపోతులుగా ఉంటున్నారు. నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి మనం చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రావాల్సిన స్టేషను మనం నిద్రపోయినప్పుడు రాకూడని స్టేషన్లో మనం దిగుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రయాణం చేయడానికి ఆగుతాం రైల్వే స్టేషన్లో. అలా కూర్చొని గబుక్కున కునుగుపాటు వస్తుంది. తద్వారా ఆ ట్రైన్ రానే వస్తుంది, పోనే పోతుంది, వి మిస్. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకోకుండా నిద్ర మనలను పాడు చేస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? మనమేం నేర్చుకుంటూ ఉన్నాం? ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలి, ఇన్ని సంవత్సరాల నీ జీవిత ప్రయాణములో నీ నిద్ర నీకేం నేర్పింది? కొంతమంది ఉంటారు, పగలు నిద్రపోతారు, రాత్రి నిద్రపోరు. ఇది కూడా ప్రమాదమే. వారి జీవితాల్లో శాంతి సమాధానాలు ఉండవు, ఆరోగ్యము ఉండదు. దేహము ఎప్పుడు ఏది చేయాలో అప్పుడదే చెయ్యాలి. కొంతమంది రివర్స్, రాత్రంతా మేల్కొని ఉంటారు, పగలంతా నిద్రపోతూ ఉంటారు. వారికి చుట్టూ ఏం జరుగుతుందో కూడా అవగాహన ఉండదు. వారి చుట్టూ ఎవరైనా చెప్తేనో ఏదైనా టీవీ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. నిద్ర అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఎదగకుండా చేస్తుంది, వర్ధలకుండా చేస్తుంది. బైబిల్లో మనం కొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు. రోమన్స్ చాప్టర్ 13
verse 11. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేలైనదని తెలుసుకొని. కాలమును ఎరిగి, ఏ కాలములో ఉన్నామో తెలుసుకోవాలంట, నెంబర్ 1. నెంబర్ 2, నిద్ర మేలుకొని వేళ. ఇక చాలు, ఇప్పటి వరకు నిద్రపోయింది చాలు, ఇక నువ్వు నిద్ర మేలుకోవాలి. నువ్వు నిద్ర మేలుకోవాలి. నీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోవాలి. నీ జీవితంలో ఏం జరుగుతుందో చూడాలి. నీ పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు వరకు నువ్వు తిరిగింది చాలు, ఇప్పుడు నిద్రపోయింది చాలు. వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడైన పౌలు రోమా సంఘాన్ని చెప్తూ ఉన్నాడు. రోమా సంఘము కాలం గీలం లేకుండా ఇష్టానుసారంగా చూస్తూ ఉన్నారు, జీవిస్తున్నారు. వారు ఎలా ఉంటున్నారు అంటే నిద్రలో ఉంటూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారు చెప్తూ ఉన్నాడు, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చెయ్యండి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. కాబట్టి నిద్ర ఏం చేస్తుందంటే వారి జీవితాల్లో అంధకార క్రియలు, చీకటి క్రియలు, చెయ్యకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, వెళ్ళకూడని చోటకు వెళ్ళటము, చెయ్యకూడని చెయ్యటము, వినకూడని వినటము. కాబట్టి ఏం చూస్తున్నామంటే నిద్ర మనిషిని పాడు చేస్తుంది. నిద్ర మనిషిని ఎక్కడ గొంగలి అక్కడే అంటాము కదా, అలా ఉంచుతుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మనం అక్కడే ఉంటూ ఉన్నాం. నిద్ర నిద్ర నిద్ర. కాబట్టి బైబిల్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నిద్ర మేల్కోవాలి. ఇంగ్లీష్లో అంటాడు, బిసైడ్స్ దిస్ యు నో వాట్ ఏ క్రిటికల్ హవర్ ఈస్ దిస్ ఈస్, హౌ ఇట్ ఈస్ హై టైమ్ నౌ ఫర్ యూ టు వేకప్ అవుట్ ఆఫ్ యువర్ స్లీప్. కాబట్టి నువ్వు నిద్ర మేల్కోవాలి. నీ నిద్ర ఇది చాలా కఠినమైన క్రిటికల్ సమయంలో ఉన్నాం, ఈ నిద్ర నుంచి నువ్వు బయటపడాలి అంటూ ఉన్నాడు. ఆ నిద్రలో ఏముంటుందో చెప్తున్నాడు, అంధకార క్రియలు. ఆ నిద్రలో ఏముంటుందో చెప్తున్నాడు, అంధకార క్రియలు అనగా 13వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అయినను, మత్తైనను లేక, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా. జత గమనించండి, రాత్రి నిద్ర రాత్రి చీకటి ఏం చేస్తుందంటే మనిషిని అల్లరిలో నుంచేస్తుంది. ఏం చేస్తుంది మనిషిని అంటే మత్తునుగా చేసేస్తుంది, మత్తురాలుగా చేసేస్తుంది. మత్తురాలుగా అంటే త్రాగటమే కాదండి, తాగడమే కాదు, కానీ భ్రమలో ఉండటం. నేను బాగానే ఉన్నానులే, నాకన్నీ బాగానే ఉన్నాయిలే, నాకన్నీ సమృద్ధిగా ఉన్నాయిలే. ఏమండి, మత్తులో ఉంచేస్తూ ఉన్నది. కామ విలాసమైనను, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము అన్నాడు. మత్సరము అనగా ఇంగ్లీష్లో అంటాడు జెలస్ అంటాడు. జెలస్సు, మత్సరం అంటే మనకు త్వరగా అర్థం కాదు. మత్సరపడుతున్నారు మీరు, చాలా మత్సరపడుతున్నాం మనం అంటాం. మత్సరము అనగా అసూయ. ఏంటంట? అసూయ. నిద్రపోతులకు వారి జీవితంలో ఏముంటుందంటే అసూయ అనేటువంటి లక్షణం ఉంటుంది. ఏముంటుందంట? అసూయ. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని అసూయ ఏముందంట? హృదయంలో అసూయ ఉందంట. ఎవరైతే నిద్రను ఎక్కువగా ప్రేమిస్తారో వారి జీవితంలో ఇవన్నీ ఉంటాయి. జత గమనించండి. నిద్ర మనిషిని ఏం చేస్తుందో మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏం చూస్తుందంటే మనుషుని యొక్క నిద్రపోతుగా ఉండటం.
కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడంటే మనుష్యునంట వారి హృదయంలో అంట సహింపనలవి కానీ మత్సరాన్ని పెడుతుంది. వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అంటూ ఉన్నాడు, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. ఏంటంట? అన్నిట్లో పాలు పుచ్చుకోవచ్చు, నువ్వు పాటలు పాడవచ్చు, నువ్వు వాక్యం చెప్పొచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ నువ్వు నిద్రపోతావా? నీలో అసూయ ఉందా? ఇవి పరిశీలించుకోవాలి. ఇవి దేవునికి ఇష్టం లేనివి. నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడలేవు, రక్షణలో ఎదగలేవు, నిత్యత్వానికి వారసురాలుగా ఉండలేవు. ఏం జరుగుతుంది ఇక్కడ? అసూయ. అసూయ అంటే ఏంటి? ప్రశ్న. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? ఇలా చెప్పనివ్వండి. అసూయ పడడం అంటే మీకు లేనిది ఎవరైనా కలిగి ఉంటే, మీకు లేనిది, అర్థమవుతుందా? మనకు లేనిది, మనము సాధించనిది, మనము కలిగి లేనిది ఇంకొకరు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వారి పట్ల పగ, ద్వేషం లేదా శత్రుత్వ భావాన్ని పెంచుకోవటమే ఈ అనుభూతే. ఈ విధంగా అనుభూతి చెందే స్థితినే అసూయ అంటారు. అర్థమైందా? మనకి ఇది లేదు, ఇతరులకు ఉంది, మనం ఏమంటాం? ఇంకా లోపల ప్రారంభమైంది ఇంకా అసూయ. జాగ్రత్తగా గమనించండి, నిద్రపోతులకి వారి హృదయంలో వారు ఎప్పుడు అసూయతో ఉంటారు. అందుకే మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఇది ఒళ్ళంతా అసూయే, అందుకే అసలు పెరగట్లేదు అంటాం, అట్లా ఉండిపోయాడు అంటాం. అప్పుడప్పుడు అంటుంటాం, అసలు ఇది లావు కావట్లేదు, వీడికి ఒళ్ళంతా కంపరమేరా, ఒళ్ళంతా అసూయ కాబట్టి వీడు అసలు ఇంచు కూడా పెరగటం లేదు, తరగటం లేదు. అసూయ చాలా డేంజర్ అండి. అసూయ నిద్రపోతులకు, నిద్రను ప్రేమించే వారికి ఉంటుంది. వారేమి సాధించరు, ఇతరులు సాధించిన దానిని కూడా ఓర్చుకోలేరు, తట్టుకోలేరు, చూడలేరు. ఎంత బాధాకరం అంటే అసూయ, ఇతరుల పట్ల పగ, ద్వేషం, శత్రుత్వ భావం. కాబట్టి అసూయ సాధారణమేనా? ప్రశ్న. అసూయ సాధారణమేనా? అసూయ ఒక అసౌకర్య భావోద్వేగం. ఇది చాలా సాధారణమైనది. ఇది చాలా సాధారణమైనది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఏమండి? ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది ఒక అభద్రత భావాన్ని ఎప్పటికప్పుడు అసూయను రేకెత్తిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి తన సంబంధం గురించి సురక్షితంగా లేరని భావించినప్పుడు ఇది కొన్నిసార్లు వారిలో తలెత్తుతూ ఉంది. అసూయ అంటే చూస్తున్నాం, అసూయ సాధారణమైన చూస్తున్నాం. అసూయ పడే వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ఉంటారు? అసూయ పడే వ్యక్తులు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు అంటే, నెంబర్ 1, వారిలో అభద్రతా భావం ఉంటుంది. సురక్షితంగా లేవు మనం, అభద్రతా భావం, భద్రత లేని స్థితి. నెంబర్ 2, వీరికి ఉన్నటువంటి లక్షణాల్లో రెండవ లక్షణం ఏంటంటే అనుమానం. ప్రతి విషయంలో అనుమానమే, ప్రతి దాంట్లో కూడా అనుమానమే. అనుమానం, ఇది కొన్నడా వరకు వచ్చిందా, ఇది ఎవరిది, అనుమానం. అసూయపడే వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం, రోమపత్రికలో మనం చూస్తున్నాం 13వ అధ్యాయంలో 11 నుంచి 12, 13వ వచనం చూస్తున్నాం. 14వ వచనంలో ఎట్లా అన్నాడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడంటే అసూయ. నిద్రపోతులకు అసూయ ఉంటుంది, నిద్రపోతులకు అసూయ ఉంటుంది. ఒకానొక కాలములో మనం చూస్తాం, ఒకానొక కాలంలో దేవుడు అన్నాడు, ఓయ్ మనుషుడా,
పోయి సేవకుడా, పోయి ఉన్నతమైన వ్యక్తి, పలానా వ్యక్తి పాపం చేశారు, పలానా ప్రజలు పాపం చేశారు, కాబట్టి వారికి వెళ్ళి నువ్వు నా సువార్త ప్రకటించు, వారిని నేను క్షమిస్తానని చెప్పు, వారిని నేను విడిపిస్తానని చెప్పు, వారు ఉపవాసం ఉండమని చెప్పు, వారు ఉపవాసం ఉండమని క్షమిస్తానని చెప్పు అన్నప్పుడు దేవుడు ఆ మనుషుడు ఏం చేశాడంటే అసూయపడి చెప్పుకోకుండా అక్కడి నుంచి పారిపోతున్నాడు. అతడే యోనాకు దేవుడు చెప్పాడు, నినివే పట్టణము పాపం పెరిగిపోయింది, నినివే పట్టణం పో అంటే, అమ్మో ఆడికి వెళ్తే దేవుడు వాళ్ళకి క్షమిస్తాడు, వాళ్ళకి క్షమించకూడదు, వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళ దేశం పడైపోవాలి, వాళ్ళ యొక్క ఇల్లు పీకేయబడాలి అనుకొని ఏం చేశాడు, వేరొక దిక్కున పోతూ ఉన్నాడు. వేరొక ఎప్పేకి వచ్చాడు. ఎప్పే నుంచి వేరే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. తార్షీషుకి వెళుతూ ఉన్నాడు. అందరూ పడవ ఎక్కారు. పడవ ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుంది, షిప్ ఎక్కితే ఎట్లా ఉంటుంది, సముద్రంలో అంతా చూసుకుంటే అబ్బా ఏముంది సముద్రం అనుకుంటా పోతారు. మనోడు ఎక్కగా ఏం చేసి తెలిసిన చక్కగా హాయిగా పడుకుని నిద్రపోతా ఉన్నాడు. ఏం చేస్తానంట నిద్రపోతా ఉన్నాడు. జత గమనించండి, బైబిల్ ఆయన గురించి చెప్తుంది. అప్పుడు సముద్రం మీద దేవుడు తుఫాన్ రప్పించాడు. తుఫాన్ వచ్చింది భయంకరంగా, అందరూ వణికిపోతూ ఉన్నారు. కానీ మనోడు మాత్రం ఎట్లా ఉన్నాడంట, హాయిగా నిద్రపోతా ఉన్నాడు. గొరకబెట్టి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అందరూ సన్నైపోయారు. ఆ ఓడ సిబ్బంది వచ్చారు, ఓడ నాయకుడు వచ్చాడు. ఓయ్ ఎవరు నువ్వు నిద్రపోతున్నావు, స్టాండప్, వేకప్ మ్యాన్ అంటాడు. అక్కడ యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనం. కాబట్టి ఓడ నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఏం చేస్తాడంటేనా, గాఢ నిద్ర కదా. చాలామంది వారి జీవితంలో దేవుని కార్యాలు జరక్కోకుండా దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు, వారి భవిష్యత్తును ఆశీర్వదించాలని కోరుతున్నాడు, వారి చదువులను ఆశీర్వదించాలని కోరుతున్నాడు, వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుతూ ఉన్నారు. అయితే మనుషులు నిద్రను ప్రేమించి దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. నిద్ర. యేసు ప్రభు అన్నాడు శిష్యులతోటి, ఒక గడియను మేలుకొని ఉండలేరా? మళ్ళా వచ్చి అడుగుతున్నాడు, మేలుకొని ఉండలేరా? ఈరోజున మనం ప్రార్థనలన్నీ మారిపోతున్నాయి. ఒకనొక కాలంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉండేది. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే రాత్రి 9 గంటల కాడి నుంచి పొద్దున్న 6 గంటల వరకు. ఆ తర్వాత 5 గంటలకు కుదించేసేసారు, ఆ తర్వాత 4 గంటలకు కుదించేశారు, ఆ తర్వాత 3 గంటలకు కుదించారు. ఇప్పుడు రాత్రి 12 గంటల వరకే. ఇప్పుడు రాత్రి 9 నుంచి 10:30, 11 గంటల వరకే. ఇంకా కొన్ని సంఘాలు అయితే అసలు రాత్రి ప్రార్థనే లేదు. ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో చూడండి. మనుషులు నిద్రను ప్రేమించి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. ఏమంటే భర్తతో మనం గడుపుతాం గంటలు, పిల్లలతో గడుపుతాం గంటలు, స్నేహితులతో గడుపుతాం గంటలు, టీవీతో గడుపుతాం గంటలు, సెల్ ఫోన్తో గడుపుతాం గంటలు. కానీ దేవునితోటి గడపడానికి మనకు సమయం లేనే లేదు. ఇక నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు, ఇక నువ్వు ఎలా దీవించబడతావు? నిద్ర నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని పాడు చేస్తుంది. చాలామంది ఎంతో కష్టపడి నిద్రను త్యజించి వారి జీవితాల్లో పెనుగులాడారు. తద్వారా వారు ఈ రోజున చక్కగా ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. కారణం ఏమిటంటే వారి తల్లిదండ్రులు ప్రొద్దున 4 గంటలకు లేచి ఇద్దరు ఎదురెదురు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు, భార్యాభర్తలుగా ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిని కనిపెట్టేవాళ్ళు. ఊర్లో వారి కోసం కాదు ప్రార్థన, వాళ్ళ కోసమే, తన కోసం, తన భర్త కోసం, తన భార్య కోసం, తన పిల్లల కోసం. ఈరోజున ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లారా, ఏం జరుగుతుందంటే యోనా అంట పగటిపూటనే గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడనాయకుడు 6వ వచనంలో
అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఓయి నిద్రపోతా ఏంటంట? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. చూసారండి, నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. చూసారా, ఓడ నావికుడు అంటూ ఉన్నాడు, ఇతను నిద్రలో ఉన్నాడు, ఇతను అసూయత నిండుకొని ఉన్నాడు. నేను నినివే వెళితే దేవుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు, గోనె పట్టు కట్టుకుంటారు, దేవుడు వారిని క్షమిస్తాడు, దేవుడు వారిని క్షమించడానికి వీలు లేదు. హూ యు ఆర్, నువ్వెవరివి? జీసస్ కేమ్, హీ గేవ్ హిజ్ లైఫ్, హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ ఫర్గివెన్, హీ ఫర్గాట్. యేసు సిలువ రక్తము ద్వారా నీ పాపాలను క్షమించి వాటిని మర్చిపోయాడు. నువ్వెవరు అడ్డుపడడానికి? యోన అంటాడు, నేను వెళితే దేవుడు వారిని క్షమిస్తాడు, కాబట్టి నేను వెళ్ళను, నేను వేరే చోటకి వెళతాను. ఆలోచన చేయండి, నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని చంపివేస్తుంది. నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేసేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన జీవితంలో నిద్ర మనలను ఏ స్థితిలో ఉంచింది? నిద్ర దేనికి అవసరం అంటే మనం పొందిన అలసటను తీర్చుకోవడానికి. నిద్ర దేనికి అవసరం అంటే మన దేహానికి మనం పడ్డ కష్టాన్ని బట్టి డైలీ దానికి అవసరం రెస్ట్. అర్థమవుతుందా? రెస్ట్ ఇవ్వటానికి. అంతేగాని 24 గంటలు 14 గంటలు నిద్రపోమని కాదు, పొద్దుగూకులు మంచానికి పరిమితం అవమని కాదు. ఈరోజు ఆలోచన చేయాలి, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను చూడాలి అంటే నువ్వు బయటికి రావాలి, నువ్వు బయటికి రావాలి. అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయము 14 వచనం, 5వ అధ్యాయము 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఏమంటున్నాడు ఇక్కడ? నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లెమ్ము. నిద్రను ఇంకో దానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చావక మునుపు అన్నాడు యోనా గ్రంథంలో. ఎఫెస్కి వచ్చేసరికి నిద్ర చావుతో సమానంగా చెప్తూ ఉన్నాడు. అందుచేత నిద్రించిన నీవు మృతులలో నుండి లెమ్ము, లే. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఏమండి, భార్యాభర్తలుగా, తండ్రులంగా, తనులంగా ముందు మనం నిద్ర మేలుకోవాలి. మన పిల్లలకి మనం మార్గదర్శకులుగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి. మోకరించు, ఉన్న నొప్పులు ఉన్న రోగాలు మొత్తం పారిపోతాయి. అడగాల దేవుని దగ్గర. నీ దేహం ఏం చేస్తుంది? నిన్ను పట్టించేస్తుంది, నిన్ను బంధించేస్తుంది. తద్వారా ఏమవుతావంటే నేను మోకరిస్తే అమ్మో ఇంకా రోగాలు పోయిద్దని భయపెట్టేస్తుంది. భయాన్ని జయించి బయటికి రావాలి. నిద్రించిన నీవు మృతులలో లెమ్ము. కాబట్టి నిద్ర ఏం చేస్తుంది? ఇప్పుడు ఆలోచన చేద్దాం. నిద్ర ఏం చేస్తుంది మన జీవితంలో? నిద్రని మన జీవితాన్ని ఏం చేస్తుంది? సామెతల గ్రంథము 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 9, 10, 11 6వ అధ్యాయం. సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్రలేచేదవు? నిద్ర మనిషిని మొదటగా సోమరిపోతుని చేస్తుంది. ఏం చేసిందంట? సోమరిపోతు. అయ్యా తీసుకురాయి అంటే నేను ధ్యానం అంటాడు. ఎందుకంటాడు? నిద్ర మనిషిని సోమరిగా మార్చేస్తుంది. ఒరే సోమరిపోతా, ఒరే సోమరుడా, సోమరిదానా అంటుంటాం కదా. ఎందుకు? నిద్ర మనిషిని చేతకాని దాన్ని చేస్తుంది, చేతకాని వాడిని చేసేస్తుంది. కొంతమంది నిద్రకే పుడతా ఉంటారు,
వారి జీవితంలో వారు బాగుపడరు, వారితో ఉన్న వారిని కూడా బాగుపడనీయరు. కొందరు జీవితాలు నిద్రకే శాశ్వతం. వారు దీవించబడరు, వారితో ఉన్నవారు దీవించబడటానికి వారు మారరు, ఆటంకంగా మిగిలిపోతారు. నువ్వు అలా ఉన్నావా? నీ జీవితం మార్చుకో. నిద్ర నెంబర్ 1 మనిషిని సోమరిని చేస్తుంది. నిద్ర ఏం చేస్తుందంటే మనిషిని 11వ వచనంలో దారిద్ర్యం, పవర్టీ, పేదరికం కదా. మీరు పల్లెటూరుకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి. పల్లెటూరులో పొద్దునే కోడి కుయ్యక మునిపే వాళ్ళు లెగుస్తారు. మనకి ఇక్కడ కోళ్ళు కూర్చున్నా, రైళ్ళు పోయినా, ఏం పోయినా నా ప్రాణమా తినమో తాగమో సిగ్గుచున్నట్టుగా మన పురాణాలు చెప్తానే, కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతారంటారు కదా. ఏం చేస్తారు? మనం బరీగా తింటాం, బరీగా నిద్రపోతాం. ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఆ కుంభకర్ణుడికి ఏం పెట్టాలంట? దగ్గర స్వీటు, పలావో, బిర్యానీ వాసన పెడితే ముక్కుకి ఆ వాసన వచ్చి ఆహా భోజనం వాసన వస్తుంది లేచి కూర్చుంటాడంట. మళ్ళీ తింటాడు, మళ్ళా పడుకుంటాడు, మళ్ళా దాకా లేవడు. ఈరోజున ఆలోచన చేయాలి. మన జీవితం ఎందుకు దారిద్ర్యంలో మిగిలిపోతున్నాము అంటే కేవలము నిద్ర. బైబిల్ చెప్తుంది ఇక్కడ, మనుష్యుడు ఏమండి నేను వర్ధిల్లాలి, నేను దీవించబడాలి, నా పిల్లలు